మీ అన్నయ్య వాళ్ళను చూడు నాన్న, మీ నాన్నున్నప్పుడు మీకు నూడిల్స్ అవి తెచ్చి కూడమ్మా. బాబు నువ్వు లేనప్పుడు ఇల్లు తెలిసిందయ్యా. పసుపు కుంకానికి దూరం అయిపోయి అన్నిటికీ దూరం అయిపోయి ఏదో ఎవరో ఏదో అన్నారని అనుకుంటాం, కానీ భర్త లేని రోడ్డు ఏది తీర్చలేమయ్యా బాబు. ఎంతమంది పిల్లల కన్నా ఎంతమంది మనవరాళ్ళు ఉన్నా ఎంతమంది ఉన్నా నీ లోటు ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఉన్నప్పుడు విలువ తెలియదు ప్రతి ఒక్కరికి కూడా. మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుందండి ఎవరికైనా సరే. కానీ ఆ బాధ ఎవరో కూడా తీర్చలేరండి, భర్త లేని బాధ. ఎంతోమంది ఎన్నో అంటారండి, ఒక చీర కట్టుకున్నా ఆవిడ ఏదైనా పెట్టుకున్నా దానికేటమ్మా భర్త లేడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని అంటారండి. కానీ ఆ బాధ ఎవరో కూడా పడకూడదండి. ఎందుకంటే నా పెళ్ళై 34 సంవత్సరాలు అయిందండి. మా ఆయన గారు మరి కాలం చేశారండి. ఎంతగానో మేము బాధపడుతున్నానండి. మాకేది కూడా అష్టమతో ఏమి జరగలేదండి. మరి మీరందరూ కూడా నా భర్తనే నన్ను లైక్ చేయండి కొద్దిగా. ఆయన సినిమాలు చేద్దామని హైదరాబాద్ వెళ్ళారండి. ఎన్నో కథలు రాసి ఎంతో డబ్బు పోగొట్టుకున్నారు. కానీ మాకు అప్పుడు ఆ ఐడియా రాలేదండి, ఇలా చెల్లల్లో పెడదామని. ఆయన దగ్గర దండం పెట్టుకున్నప్పుడు ఈ చెవులో పెట్టమని నా కళ్ళకు వచ్చి చెప్పారండి. అదే నా మనవరాల ద్వారాగా నేను ఈ చూపు చేశానండి నాగలక్ష్మి గారిని. మరి దయచేసి మా ఆయన గారి కోరిక మీరు అందరూ అభివృద్ధి చేస్తారని ఈ చిన్న వీడియో లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి.